మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, మంచి సమాజాన్ని స్థాపిద్దాం నినాదంతో రాష్ట్ర స్థాయి అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తామని జమాతే ఇస్లామీ హింద్ నాయకులు తెలిపారు. మాదక ద్రవ్యాల సేవనంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఉద్యమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మీడియా స్థాయితో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామన్నారు. పొందడానికి ఎక్కువగా యువత మాదక ద్రవ్యాలకు బానిసలైపోతున్నారు. అది సిగరెట్ కావచ్చు, మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికో లేకపోతే కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందడానికో అనే చెప్పి లేకపోతే స్టేటస్ కోసము లేకపోతే మేము యంగ్ అయ్యాము లేకపోతే యూత్లో ఉన్నాము కాబట్టి అది మినిమం వాడాలి, అది వాడకపోతే మనకు ఏం తెలియనట్టు డెవలప్ అవ్వనట్టు ఇటువంటి రకరకాల స్నేహ దుష్ప్రభావాల వల్ల వాళ్ళు ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్కి మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి దీన్ని పెద్ద స్టేటస్గా వాళ్ళు ఫీల్ అయ్యి ఇదేదో పెద్ద ట్రెండ్లా వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. దీనివల్ల వారు మానసిక శారీరక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు, అనేక ప్రాణాంతక వ్యాధులకు గురై చనిపోతున్నారు అన్నమాట. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 284 మిలియన్ల మరి ప్రజలు దానికి బాధితులుగా మారిపోయారు. మన దేశంలో చూసినట్లయితే 13 కోట్లకు పైగా ఈ డ్రగ్స్ బారిన మత్తు పదార్థాల బారిన పడి చాలా జీవన మరణాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే మన రాష్ట్రానికి వస్తే 98 లక్షల మంది ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసై అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అన్నమాట. ఆర్థిక సమస్యలు, అది చదువులో రాణించట్లేదు, వారి యొక్క ఉద్యోగాల్లో రాణించట్లేదు, కొంతమందికి ఉద్యోగాలు పోతున్నాయి, సత్సంబంధాలతో మరి తెంచుకుంటున్నారు, కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నాయి. అనేక సమాజంలో కూడా నేరాలు, ఘోరాలు, హత్యలు, మానభంగాలు, రోడ్డు ప్రమాదాలు, చనిపోవడం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటుందన్నమాట. దీనిపై ప్రభుత్వాలు తమ తరఫున కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా జరగాల్సినంత స్థాయిలో ఆ యొక్క